చెప్పులు కుట్టుకునే అబ్రహం లింకన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఇది అమెరికా వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటా ఉంటారు. అలాగే మన దేశంలో కూడా ఒక చాయ్ అమ్ముకునే వ్యక్తి భారతదేశానికి ప్రధాని అయ్యాడు అని నరేంద్ర మోడీ విషయంలో బీజేపీ వాళ్ళు చాలా గర్వంగా చెప్పుకుంటా ఉంటారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒక సామాన్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి కాగలిగాడు అని తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానానికి 20 ఏళ్ళు. ఒక జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఎదిగారాయన. 2006లో టీఆర్ఎస్ పార్టీ నుంచి అంటే తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఒక జెడ్పీటీసీ అవకాశం వస్తే బాగుండు అని కోరుకున్నాడు. కానీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవకాశం ఇవ్వలేదు రేవంత్ రెడ్డికి. అవకాశం ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచాడు. 2006లో మొట్టమొదటిసారి జెడ్పీటీసీగా ఇండిపెండెంట్‌గా ఏ పార్టీతో సంబంధం లేకుండా గెలిచారు. తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గానే ఏ పార్టీతో సంబంధం లేకుండానే ఎమ్మెల్సీగా ఎన్నుకోబడ్డారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో. తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు రేవంత్ రెడ్డి. 2009లో తొలిసారిగా కొడంగల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఎమ్మెల్యేగా పోటీ చేసింది తొలి ఎన్నికలే. అప్పుడు వెంటనే తొలి ఎన్నికల్లోనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో తెలుగుదేశం పార్టీ తరపున రెండోసారి కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ గెలిచారు రేవంత్ రెడ్డి. నిజానికి 2014లో గెలవటం అనేది చాలా టఫ్. ఎందుకంటే తెలంగాణ వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నికలు. తెలంగాణ వాదం బలంగా ఉన్నటువంటి ఎన్నికలు. తెలుగుదేశం పార్టీ మీద ఆంధ్ర ముద్ర అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ వేసింది. అయినా సరే తెలుగుదేశం పార్టీ తరపునే 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు రేవంత్ రెడ్డి. అప్పుడు రేవంత్ రెడ్డి అసెంబ్లీలో టీఆర్ఎస్ పార్టీకి అంటే కేసీఆర్ కుటుంబానికి గట్టిగా కౌంటర్ ఇచ్చేవాడు. అందుకే కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి అంటే చాలా కోపం. అందుకని 2018లో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మరి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డిని ఓడించగలిగింది కేసీఆర్ కుటుంబం, టీఆర్ఎస్ నాయకత్వం. ప్రధానంగా హరీష్ రావు క్రియాశీలకంగా పనిచేసి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో గెలవకుండా చేయగలిగాడు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 2018లో రేవంత్ రెడ్డి ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి. 2014లో తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తర్వాత కాలంలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయ్యారు. మారిన తెలంగాణ రాజకీయ పరిస్థితుల్లో నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. ఓడిపోయినా సరే ఆ వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికలు 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి చాలా పెద్ద పార్లమెంట్ నియోజకవర్గం. నిజానికి ఆ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదు కూడా. అక్కడ కాంగ్రెస్ బలం లేదు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి రిస్క్ చేసి అక్కడ పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రీశ్రీ ప్రెసిడెంట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం వర్కౌట్ అయింది. మొన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ తరపున ఓడిపోయిన కొడంగల్ నుంచి 2023 ఎన్నికల్లో మళ్ళీ ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు కొడంగల్ ఎమ్మెల్యేగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో రేవంత్ రెడ్డి 2006లో ఆయన రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇప్పటికి 20 సంవత్సరాలు కరెక్ట్‌గా. 20 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి పదవి లేకుండా ఉన్నది కేవలం కొన్ని నెలలు మాత్రమే. అంటే 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. 2018 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. వెంటనే 2019 ఏప్రిల్‌లో, మేలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచారు. అంటే ఒక 3, 4 నెలలు మాత్రమే రేవంత్ రెడ్డి ఏ పదవి లేకుండా ఖాళీగా ఉన్నాడు ఈ 20 సంవత్సరాల కాలంలో. ఎప్పుడూ ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో, అంతకుముందు ఎమ్మెల్సీగా, అంతకుముందు ఓ జెడ్పీటీసీగా 1 ఇయరు ఇలా ఉంటూ వచ్చారు. సో రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం నిజానికి ఒక ఆదర్శం అండి. ఒక సామాన్యుడు టీఆర్ఎస్ పార్టీలో టికెట్ అడిగితే టికెట్ ఇవ్వలేదు. ఆ పరిస్థితిలో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలవటం. తర్వాత ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్సీగా గెలవటం. తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా 2 సార్లు గెలవటం. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత గట్టిగా ప్రయత్నం చేసి అప్పుడు పాలకులు ఓడించినా సరే మళ్ళా ఎంపీగా గెలవటం. పీసీ ప్రెసిడెంట్ అయ్యి ఎంతోమంది ఉద్దండ కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ వెనక్కి నెట్టి తను ముందుండి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావటం. కాంగ్రెస్ పార్టీలో సీఎం కావటం. ఇదంతా కూడా మనం ఒక రాజకీయ ప్రస్థానాన్ని ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఒక సామాన్యుడి దశ నుంచి ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. బట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎంత ప్రూవ్ చేసుకున్నారు అనేది సరే అది రేపు రాబోయే కాలంలో ప్రజలు తెలుస్తారు. కానీ ఇప్పటివరకు రాజకీయ ప్రస్థానం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని మాత్రం చూస్తే నిజంగా ఒక
మంచి సక్సెస్‌ఫుల్ మ్యాన్.